గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. గ్రేటర్ను మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. గ్రేటర్ను మబ్బులు కమ్మేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజ్గిరి, తుర్కయాంజల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వనస్థలీపురంలో ఈదురుగాలులకు గణేష్ దేవాలయం ప్రాంగణం, ఎన్జీఓస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్కు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోడ్లపైన పడిన చెట్లను తొలగించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షలకు పెంచింది. అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రాష్ట్రంలో గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు. పొగాకు, నికోటిన్, పొగాకు పౌచ్లు, ప్యాకేజీ, కంటైనర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా విక్రయాలను నిషేధించారు. ఈ నిషేధం 24 మే 2024 నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమి మీద అత్యంత తెలివైన ప్రాణి మానవుడు. కాగా జ్ఞానమున్న జంతువుల్లో చింపాంజీ కూడా ఒకటి. సాధారణంగా చింపాంజీని చూస్తేనే మనుషులు ఆమడ దూరం పారిపోతారు. అది ఎక్కడ కరుస్తుందో అనే భయంతో పరుగులు తీస్తారు మనుషులు. ఈ భూమి మీద అత్యంత తెలివైన ప్రాణి మనిషి. దాదాపు మనిషిలానే ఆలోచించే జంతువులు సైతం భూమిపైన ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఓ చింపాంజీ దాహంతో అలమటిస్తుంది. అయితే దాని ముందే ఓ నీటి మడుగు ఉంది. కానీ అనివార్య కారణాలతో అది నీళ్లు తాగలేకపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చారు ఓ వ్యక్తి. చింపాంజీ అతను చేయి పట్టుకుని మడుగు వద్దకు తీసుకెళ్లింది. అనంతరం ఆ వ్యక్తి చేతులు ఉపయోగించుకొని తన దాహం తీర్చుకుంది. తరువాత తన ఎంగిలి ఆ వ్యక్తి చేతికి అంటుకుందని భావించిన చింపాంజీ నీటితో అతని చేయి కడిగింది. కాగా ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ చింపాంజీ తెలివికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం విష్ణుపుర వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వెళ్లనున్న శబరి ఎక్స్ప్రెస్తో పాటు జన్మభూమి ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. భారతదేశంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 6 దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. భారత్లో బీజేపీ ఎన్డీఏ తుఫాన్ వీస్తోందన్నారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ఇక ఎస్పీ, కాంగ్రెస్లు ఓటు బ్యాంకుకే పరిమితమయ్యాయని ప్రధాని ఆరోపించారు. కానీ మోడీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. भाइयों और बहनों, इंडी गठबंधन वालों को देश अच्छी तरह जान गया है. ये लोग गौर सांप्रदायिक हैं, ये लोग गौर जातिवादी हैं, ये लोग गौर परिवारवादी है. जब भी इनकी सरकार बनती है तो इसके आधार पर ही फैसला लेते हैं. अभी देखिए, यहां पर चुनाव हुए, हमारे यादव समाज में इतने होनहार लोग हैं, लेकिन उन्होंने अपने परिवार के लोगों को ही टिकट दिया, बाहर के एक भी को नहीं दिया. साथियों, इतने दशकों तक देश ने बम धमाके झेले हैं, आतंकवाद ने सैकड़ों जीवन तबाह किए हैं,
और हमारे सपा वाले क्या करते थे, कानून व्यवस्था और समाजवादी पार्टी का 36 का आंकड़ा है। जो आतंकी पकड़े जाते थे उनको भी ये सपा वाले छोड़ देते थे। जो पुलिस अफसर इसमें आनाकानी करता था, सपा सरकार पुलिस वाले को सस्पेंड कर देती थी कि तुमने आतंकवादी को पकड़ा क्यों, घर जाओ। साथियों, मिर्जापुर को तो इन्होंने बदनाम करके रखा था। इन्होंने पूरे यूपी को, पूर्वांचल को माफिया का सुरक्षित ठिकाना बना दिया था। जीवन हो या जमीन, कब छीन जाए कोई नहीं जानता था। ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీ పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని ఫైర్ అయ్యారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీల రిజర్వేషన్లను కాపాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినతి పత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి ల్యాండ్ సెటిల్మెంట్ విషయాలు మాట్లాడినట్టు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తాను 1000 కోట్లు తీసుకున్నానని అంటున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. బీఆర్ఎస్ బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరుగు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకుని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలు ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని 40, మీరు చెప్పిన ఫిగరు 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే శ్రీనివాస్, ఓకే. మరి అదేవిధంగా అసలు ఏం స్కామ్, సన్న బియ్యం స్కామ్ అట. అసలు సన్న బియ్య స్కామ్, ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం పాట్నాలో విలేకరులతో మాట్లాడారు. మోడీ బీహార్కు వచ్చి తమను బెదిరిస్తున్నారని, తమను జైలుకు పంపుతామని చెబుతున్నారన్నారు. ప్రధాని మాటలతో ప్రభుత్వ ఏజెన్సీలు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయని స్పష్టమైందని అన్నారు. మోడీ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలకు విలువ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను నీరుగారుస్తున్నారని ప్రధానిపై తేజస్వి యాదవ్ మండిపడ్డారు.
మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.